శ్రీ గురుభ్యో నమః. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి, భగవత్ బంధువులకి నమస్కారం. నిత్య సత్యాలు, ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా జ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే శుద్ధ ఎరుక. జ్ఞానం అంటే ఏదైనా ఒక విషయంపై సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండటం. శాస్త్రజ్ఞానం కూడా జ్ఞానం క్రిందకే వస్తుంది. శాస్త్రజ్ఞానం అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఇత్యాదిపై అవగాహన ఉండటంపై అన్నమాట. జ్ఞానం రెండు రకాలు. భౌతిక జ్ఞానం, రెండవది ఆధ్యాత్మిక జ్ఞానం. భౌతిక జ్ఞానం పదార్థాలతో కూడినది. ఆధ్యాత్మిక జ్ఞానం పదార్థముతో చేరినది. పదార్థం యొక్క లక్షణాలు తెలిపేది భౌతిక జ్ఞానం. పదార్థం యొక్క చైతన్యాన్ని తెలుసుకోవడం ఆధ్యాత్మిక జ్ఞానం. విజ్ఞానముగా శాస్త్రజ్ఞానం, విజ్ఞానం అనగా అనుభవపూర్వక జ్ఞానం. ఆధ్యాత్మిక విద్యకి అనుభవజ్ఞ ప్రధానం. ఆత్మను తెలుసుకొనుటకు జీవునికి జ్ఞానముతో పాటు విజ్ఞానము కూడా అవసరం. అనుభవాలకి రాని విద్య వలన ఉపయోగం లేదని, కేవలం శాస్త్రజ్ఞానం పరమాత్మని అనుభూతి పొందలేరని జగద్గురు గీతలో చెప్పడం జరిగింది. ఆత్మజ్ఞానం అంటే తనని తాను స్వరూపముగా సహజ సిద్ధమైన చైతన్యంగా తెలుసుకోవటం ఉంటేనే జీవాత్మలో మరియు పరమాత్మకి ఉపాధిలో తేడా ఉన్న ఇరువురు ఒక్కటే అన్న అనుభవపూర్వక జ్ఞానం. ఎందుకంటే ఆత్మ భగవంతుడు. ఆత్మ కంటే భిన్నముగా ఉంటే అతడు పరమాత్మ కాలేడు కదా అన్న ఆత్మానుభవం ఈరోజు ఇలా తెలుసుకున్నారు. మరి రోజు మరికొన్ని విషయాలు తెలుసుకుంటారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.